సంతోష్తో ఈ అంశం గురించి చర్చ జరగలేదని, దేశం గురించి ఆలోచించేంటూ ఐడియాలజీ మాత్రమే చెప్పారన్నారు. బీఆర్ఎస్ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదంటున్న గువ్వల బాలరాజుతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. బీజేపీ లీడర్ డాక్టర్ గువ్వల బాలరాజు గారు ఇక్కడ ఢిల్లీ రాజధానిలో ఉన్నారు. చాలామంది 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేతలతో కూడా కలవడం జరిగింది. నిన్న కిషన్ రెడ్డి గారితో కూడా ప్రెస్ మీట్లో కూడా చాలా విషయాలు చర్చిస్తున్నప్పుడు కూడా అనేక అంశాలపై కూడా ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. ఈరోజు ప్రస్తుతం ఏదైతే గువ్వల బాలరాజు గారు ఢిల్లీకి రావడం ఒక పక్కన, తర్వాత మరొక పక్కన అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అచ్చంపేట నియోజకవర్గ ప్రజల వలన కూడా, అంటే అక్కడ చాలామంది కూడా నేను చెప్పకుండా జాయిన్ అయ్యాను, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తిని, నా నియోజకవర్గానికి నేను చెయ్యాలి, ఒక మంచి చెయ్యాలి అనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అన్నటువంటి మాటలు నిన్న చెప్పడం నేను విన్నాను ఫస్ట్. బట్ ఎందుకు ఆ విషయం, ఎందుకు నియోజకవర్గానికి చెప్పకుండా జాయిన్ కావడం ఒకటి, కానీ ముందు ముందు మాత్రము చాలా మంచి పనులు చెయ్యాలి, నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు అన్నటువంటి ఆలోచనతో బీజేపీలో జాయిన్ అయ్యాను అన్నటువంటి విషయాన్ని చెప్పడము. ఇప్పుడు దాదాపు 2 రోజుల నుంచి కూడా బీజేపీ నాయకులతో కలవడము, అనేక అంశాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాము. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజధానికి ఒక బీజేపీ నేతగా రావడము, ఇప్పటి వరకు కూడా ఎవరినెవరిని కలిశారు మీరు? ఇప్పటి వరకు పెద్దలు బిఎల్ సంతోష్ గారిని, అదే మాదిరిగా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారిని, అదేవిధంగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, మిగతా ఎంపీలందరినీ కూడా నేను కలవడం జరిగింది. తర్వాత కలుస్తున్న సందర్భంలో జాతీయ స్థాయిలో చాలా కీలకంగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా చాలా వరకు నేను కలవడం జరిగింది. మీరు కలిసినంతసేపు, నిన్న నేను మీతో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు నా నియోజకవర్గ ప్రజల కొరకు నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అన్నారు. అసలు మీ క్యాడర్కి చెప్పకుండా అంత సడన్గా డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ ఈ క్లారిఫికేషన్ నేను నియోజకవర్గ ప్రజానికానికి, మా జిల్లా నాకు వివిధ స్థాయిల్లో నన్ను ఈ స్థాయికి రావడానికి సహకరించినటువంటి వారికి, నా ఆత్మీయులందరికీ కూడా నేను మీ ద్వారా, అంటే మీడియా ద్వారా కానీ, నాకున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, అదే మాదిరిగా ప్రత్యక్షంగా కూడా చాలా మందికి నేను చెప్పడం జరిగింది. అందరికీ ఇప్పటికైతే ఎందుకు చెప్పకుండా రిజైన్ చేసింది అనేది చాలా స్పష్టత వచ్చేసింది. కాబట్టి ఇక నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళాల్సింది. ఏదైతే గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి మీకు బీటలు పారిందా? అప్పటి నుంచే ప్రారంభమైందా మీకు? అంటే ఏదైతే మనస్పర్ధలు అనుకోవచ్చు, పొలిటికల్గా గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఇబ్బందులు అనుకోవచ్చు, గత ఎన్నికల నుంచే ప్రారంభమైందా మీకు? అంటే పార్టీ మారాలి అన్నటువంటి ఆలోచనలు? పార్టీ మారాలనే ఆలోచన నేను మొన్న ఎంపీ ఎన్నికల వరకు కూడా లేదు. ఎంపీ ఎన్నికల్లో కూడా మేము మా పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటిస్తే నేను ఎంపీగా నిలబడాలనే కాంక్ష ఉన్నది. ఎందుకంటే 2009లో నేను ఎంపీగా కొన్ని ఓట్లతో ఓటమి పాల్గొవడం జరిగింది, అది కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. కాబట్టి నేను అనుకున్నా, నేను తప్ప ఇంకెవరు ఉండరు అని. అయినప్పటికీ అడగంది అమ్మాయిన పెట్టదు అనే ఒక నానుడి ఉంటుంది. కాబట్టి నేను పార్టీని అడగడం జరిగింది, నేను పోటీ చేస్తా అని చెప్పి. కానీ వారు వినే ప్రయత్నం కూడా చేయనట్టు అనిపించినప్పటికీ నేను బాధపడలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ వయసులో నేను 4 సార్లు పోటీ చేయడం, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి రాజకీయాల్లో ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చినటువంటి వాళ్ళకు ఈ అవకాశాలు రావు. అఫ్కోర్స్ అది పార్టీ మేము ఇచ్చినాం కాబట్టి వచ్చిందని అనుకొని వారు అనుకున్నా, నేను వాళ్ళకి క్రెడిట్ ఇచ్చేటువంటి నేను ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం వారి విధానం చూస్తూ ఉంటే వాళ్ళ వల్లనే, వాళ్ళ మెహర్బానీ వల్లనే నేను పోటీ చేసిన అనే మాట ఏదైతే ఉందో నేను ఖండిస్తూ వస్తూ ఉన్నా. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎవరో రమ్మంటే రాలేదు, ఎవరో జుట్టు పట్టుకొని వస్తే వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. నేను రాజకీయాల్లోకి రావాలి, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేది నా మైండ్లో నాటుకుపోయి ఉన్నది. కాబట్టి రాజకీయాల వైపు రావాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పిండ్రు. కాబట్టి నిజంగా నమ్మినట్టుగా వారు కూడా పనిచేయడం జరిగింది. తర్వాత వారి విధానం మారుతూ ఉంది, నా విధానాలు, నా ఆలోచనలు కూడా. ఎంపీ టికెట్ అడిగినప్పుడు నో అని చెప్పారు. నో అని కూడా చెప్పలేదు, ఇస్తామని కూడా చెప్పలేదు. కానీ నేను ఆ విషయంలో అఫెండ్ కూడా కాలేదు, బాధపడడం కూడా బాధపడలేదు. కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఒక అభ్యర్థిని నియమించండ్రు,
ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగా నేను వారి గెలుపు కోసం పనిచేయాలని, నేను నిలబడ్డప్పుడు ఎన్నికల్లో ఏ రకంగా అయితే శ్రద్ధ పెట్టి పనిచేసినో అంతకంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతోనే నేను పనిచేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి నాకు బాధ కానీ లేదంటే రిగ్రెట్స్ కానీ లేవు. దాని విషయంలో ఎటువంటి కామెంట్ నేను చేయదలుచుకోలేదు. పెద్దలను కలిసినప్పుడు కూడా వారి భావాలు అనుకోవచ్చు, వారితో మాట్లాడినప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కొరకు, తర్వాత నేనే ఒక బీజేపీలో ఉండింటే ఇంకా మరింత కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కొరకు నేను ఆలోచించేవాడిని, కానీ ఆ మిస్టేక్ ముందు చేయకుండా ఇక్కడ ఉండి బీజేపీతో కలిసి పని చేయాలనేటువంటి ఆలోచన ముందుకు వెళ్తున్నాను అంటున్నారు డాక్టర్ గువ్వల బాలరాజ్ గారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్